నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. విష్ణువు దశావతారాలలో 6వ అవతారం పరశురాముడి అవతారం. కానీ ఇతడు ఒక విష్ణు అవతారమే కాదు, శివతత్వం విష్ణు ధర్మం కలిసిన అవతారం. అందుకే పరశురాముడు అవతారాలలో అత్యంత భయంకరుడు, అత్యంత ధర్మాత్ముడు. భూమి మీద క్షత్రియులు అహంకారం, అన్యాయం, పేదలపై దోపిడీ అత్యధికంగా పెరిగింది. రాజులు ధర్మాన్ని విడిచిపెట్టి బలమే న్యాయం అన్న స్థితికి వచ్చారు. అప్పుడు భూమాత విలపించింది. భూమాత ప్రార్థనలకు స్పందించిన విష్ణువు అన్నాడు, ఈసారి బ్రాహ్మణ రూపంలో పుట్టి క్షత్రియ అహంకారాన్ని చెరిపేస్తాను. అదే పరశురామ అవతారం. భృగు మహర్షి వంశంలో జన్మించిన మహాతపస్వి జమదాగ్ని మహర్షి, ఆయన భార్య రేణుకాదేవి పాతివ్రత్యానికి ప్రతీక. వారికి 5 కుమారులు. అందులో చివరి కుమారుడే పరశురాముడు. శివుడి అనుగ్రహంతో రాముడు అసాధారణ శక్తితో జన్మించాడు. యువకుడైన రాముడు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన శివుడు తన ఆయుధమైన పరశు అంటే గొడ్డలి ఇచ్చాడు. అప్పటి నుంచే రాముడు పరశురాముడు, శివాంశం కలిగిన విష్ణు అవతారం పరశురాముడే. రేణుకాదేవి ఒక్క క్షణం మనసు చెలించడంతో జమదాగ్ని మహర్షి ఆగ్రహించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లి శిరోచ్ఛేదం చేశాడు. ఇది క్రూరత్వం కాదు, ధర్మానికి ఇచ్చిన బలి. తర్వాత తండ్రి వరంతో రేణుకాదేవి పునర్జన్మించింది. ఇక్కడే పరశురాముడు అచంచల ధర్మ నిబద్ధత తెలుస్తుంది. జమదాగ్ని ఆశ్రమంలో కామధేనువు ఉండేది. అది హైహవ వంశరాజు కార్తవీర్యార్జునుడు ఆ గోవును దోచుకున్నాడు. పరశురాముడు తండ్రి హత్య తర్వాత కార్తవీర్యార్జునుని కూడా సంహరించాడు. ఇది క్షత్రియ అహంకారానికి మొదటి శిక్ష. తండ్రి హత్యకు ప్రతీకారంగా పరశురాముడు భూమిని 21 సార్లు చుట్టి అధర్మ క్షత్రియులను సంహరించాడు. ఇది జాతి ద్వేషం కాదు, ఇది అధర్మ నిర్మూలన. రక్తంతో నిండిన భూమిని కశ్యప మహర్షికి దానం చేశాడు. యుద్ధానంతరం తపస్సులో లీనమయ్యాడు. అతడు చిరంజీవి. ఇప్పటికీ మహేంద్ర పర్వతాలలో ధ్యానంలో ఉన్నాడని విశ్వాసం. సీతా స్వయంవరంలో శివధనస్సు విరగడం పరశురాముడు ఆగ్రహంతో వచ్చాడు. రాముడు విష్ణు తత్వంతో పరశురామ గర్వాన్ని శాంతింపజేశాడు. అప్పుడు పరశురాముడు గ్రహించాడు, తన శక్తిని రాముడికి అర్పించాడు. పరశురాముడు మనకు నేర్పింది ఏమిటంటే, ధర్మం కోసం తల్లి త్యాగం కూడా సాధ్యం. శక్తి ఉన్న అహంకారం వద్దు. అవసరమైతే ఉగ్రం అవ్వాలి. పని అయిపోయాక శాంతి అవసరం. ఇంతటితో పరశురామ అవతారం గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పటికీ కేరళలో పరశురాముడి దేవాలయాలు ఉన్నవి. అక్కడ దేవుడు ఇప్పటికీ చిరంజీవిగా బతికి ఉన్నారని నమ్మకం. ఇంతటితో ఇంకెన్నో పురాణ గాథలు, ఎల్లమ్మ చరిత్ర, జ్యోతిర్లింగాలు, 18 మహాశక్తి పీఠాలు, భగవద్గీత, భాగవతం అన్నీ
క్లియర్గా తెలుసుకున్నాం. సో అవన్నీ కూడా చూసి మనం టెంపుల్కి వెళ్ళకపోయినా ఆ ప్రశాంతతను పొందండి. ఏదైనా తప్పుగా అనుంటే మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.